నిజంగా నాకు అంతకుముందు పెద్దగా ఏదో సేంద్రీయ వ్యవసాయం అంటే అక్కడక్కడ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ సదస్సు పెట్టిన తర్వాత మేము కరపత్రం వేయలేదు, వాల్ పోస్టర్ వేయలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. ఏదో గ్రూపుల్లో పెట్టాము. గ్రూపుల్లో పెడితే స్పందించినటువంటి రైతులు దాదాపు నాకు స్వయంగా 200 మంది పైగా రైతులు మరి వాళ్ళు ఫోన్ చేసి మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామని చెప్పి కొంతమంది చెప్పారు. మేము సేంద్రీయ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నామండి, మేము విజయరామ్ గారి మీటింగ్కి వస్తామని చెప్పి స్వయంగా ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సేంద్రీయ సాగు చేసేటువంటి రైతాంగం రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా ఉంది. మొత్తం మన మన ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రకాల కూరగాయలు. ఒక విషయం చెప్పాలంటే ఇప్పటి వరకు ఖమ్మం టౌన్లో మరి కాస్త ధనవంతులైనటువంటి వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, మరి హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగుల మీద మరి మిద్దె తోట అనే వాళ్ళు తినటం కోసం కనీసం మంచి ఆహారం తీసుకోవాలని చెప్పి వాళ్ళు మిద్దె తోటలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్డింగుల మీదనే కూరగాయలు పండించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలామంది. అదే గ్రామాల్లో మనం తినే తిండి సహజ సిద్ధంగా ఉండేటట్టుగా కాకుండా ప్రజలకు అందించడానికి కూడా మనం గ్రామాల్లో సాగు చేయాలని చెప్పి రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెంచాలని మా ఉద్దేశం.